కాబట్టి ఏంటంటే ఇక్కడ శ్రీజ గారికి అన్యాయం జరిగిందండి, అవమానం కాదు అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందంటే అవమానం జరిగిందనే లెక్క. శ్రీజ గారు అక్కడ గొంతెత్తి నేను ఓడిపోలేదు, గాల్లో ఉంది డెమో ఉంది అని చెప్తున్నారు. కానీ లేదు 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 గాల్లో లేదు, పడింది పడింది అని చెప్పేసి నాగార్జున గారు కానీ అదే విధంగా డెమోని ఎలాగా తన గెలవడం కోసం తను ఎన్నైనా మాట్లాడతాడు, అది అతని స్ట్రాటజీ. ఈ రోజు ఒక తప్పుకి ఎందుకు ఆయన అంగీకరించారు, రీప్లే అని వీడియో చేయొచ్చు కదా, కానీ నాగార్జున గారు రీప్లే చేయలేదు. కాబట్టి నేను ఆ వీడియోని రికార్డ్ చేసి ప్లే చేస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు చూడండి, ఇంతవరకు పడలేదు. ఇప్పుడు శ్రీజాది పడుతుంది నెంబర్ 1 పడింది. శ్రీజాది నెంబర్ 1 ఇంకా డెమోది పడలేదు. ఇప్పుడు చూడండి, శ్రీజాది రెండోది పడింది. శ్రీజాది ఇంతవరకు డెమోది పడలేదు. శ్రీజాది 2 పడిపోయి ఇప్పుడు డెమోంత్ 1 పడింది. ఇప్పుడు బజర్ మోగుద్ది. బజర్ మోగినప్పుడు ఒకటే ఉంటుంది చూడండి డెమోన్కి, అంతే. చూశారు కదా ఈ వీడియో. అన్యాయం జరిగిందంటే అవమానం జరిగిందనే లెక్క.